ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని వెలుగు. యోహాను సువార్త 4:4. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యూదులు సమరయలో అడుగుపెట్టారు. సమరయులకు అన్య తలంపులతో కలిసిన వేరే విశ్వాసము, ఉద్బోధన ఉన్నది కనుక యూదులు వారితో ఎలాంటి సంబంధం పెట్టుకోకుండా ఉండి ఉన్నారు. ఆరాధించే స్థలమును బట్టి వారి మధ్య ఎల్లప్పుడూ విరోధించే స్వభావం ఉన్నది. అది సమరయ, యెరూషలేము వారిలో ప్రతివారు వారుండిన పట్టణమే ఆరాధించే స్థలమని చెప్పారు. సమరయులు ఒక కల్తీ జాతి. మర్యాదస్తుడైన ఏ యూదుడు అక్కడికి వెళ్ళడు, ఏ ప్రవక్తయు అక్కడికి వెళ్ళడు. ఆ భూభాగమునకు వెలుగు ఎప్పుడు తీసుకొని పోబడలేదు. గలతీయ నుండి యెరూషలేమునకు వెళ్ళవలసిన యూదులు యోర్దాను నది దాటి 80 మైళ్ళు ఉత్తర దిశగా నడిచి వెళ్ళి తిరిగి నది దాటి గలిలయకు వెళ్ళేవారు. క్రీస్తు ప్రభు వెంబడించిన దారి అది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన సమరయ ద్వారా వెళ్ళవలసి వచ్చెను. ఎందుకు? దేవుడు సుకారులో ఒక వెలుగు పెట్టవలనని ఆశించారు. అది సులభము కాదు. నీవు ఒక గ్రామంలో వెళుతూ సృజించలేవు. ఆ గ్రామమునకు విద్యుత్ శక్తి కనెక్షన్ ఇవ్వబడకపోతే నువ్వు ఆ గ్రామం వెలుతురుతో నింపబడటం చూడలేవు. దానికి పవర్ హౌస్ నుండి వైర్లు తీసుకోవాలి. ఇది చాలా ఖరీదైన ప్రయోగము. అక్కడ ఒక పవర్ హౌస్ అయినా ఉండాలి, లేదా ఎత్తైన స్థలము నుండి క్రిందకు దుముకుతున్న నీళ్ళైనా ఉండాలి. అక్కడ నుండి విద్యుత్ శక్తి తీసుకొని గ్రామం అంతటని లైట్లతో నింపాలి. 120 సంవత్సరాల పైగా బందరులో మిషన్ ఏది లేదు, ఆలయం లేదు, దేవుని వాక్కు లేదు. మంచి కలెక్టర్ ఒక ఆయన, ఒక బ్రిటిష్ గవర్నమెంట్ అధికారి మనుష్యుల స్థితిని బట్టి దుఃఖపడ్డారు. అక్కడ ఒక సైన్యము ఉండింది. వారికి ఒక ఆరాధన స్థలం అవసరమైంది. కలెక్టర్ ప్రార్థన చేస్తూ ఉండినాడు. వెలుతురు కొరకు ఆయన ప్రార్థించాడు. కొంతమంది మిషనరీలు అక్కడికి రావాలని కోరారు. గుంటూరులో ఒక సండే స్కూల్ ప్రారంభించి పిల్లలకు నేర్పాడు. దేవుని వెలుగు అక్కడ ప్రకాశించటం ప్రారంభించింది. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశమునకు ఒక అప్పీల్ పంపించాడు. ఆ సమయంలో మద్రాసులో ఒక బిషప్ ఉండి ఉన్నాడు. ఓ మిషనరీని బందరు పంపించడానికి ఎవరికి చేత కాలేదు. డబ్బు లేదు. డబ్బు కొన్నిసార్లు ఒక గొప్ప ఆటంకం అయిపోతుంది. నువ్వు ప్రార్థిస్తే ఏమైనా జరుగుతుంది. ఇంగ్లాండ్ దేశంలో అప్పీలు చదవబడినప్పుడు ఫ్యాక్స్ని, నోబుల్ను, ఇద్దరు యవనస్తులైన పట్టాభద్రులు వెళ్ళవాలని ఆశించారు. క్రైస్తవుల యొద్ద నుండి డబ్బు రాబట్టి ఆయన కూడా కొంత చందా ఇచ్చాడు. వారు ఒక ఇల్లు కట్టించారు. పాక్స్ గారు బందరు చేరుకున్నారు. మిషన్ ఆరంభమైంది. కలెక్టర్ గారిని బదిలీ చేశారు. కానీ దేవుని రాజ్యం స్థాపించే ఆయన భాష ఎన్నడూ తప్పిపోలేదు. నోబుల్ గారి కళాశాలను ప్రారంభించాడు. మొట్టమొదటిసారి వెలుగు ఆ ఊరికి వచ్చింది. ఆయన సమరయ ద్వారా వెళ్ళవలసిండను. సుకారులో వెలుగు లేదు. యాకోబు అవి అక్కడ ఉన్నదని వారు గర్వించారు. అక్కడ పాపములో జీవించున్న స్త్రీ ఒకరు ఉన్నారు. ఆమె మిషనరీ కాగలరని క్రీస్తు తలంచాడు. ఆమె పూర్తి పాపములో జీవిస్తూ ఉంది. యెషయా 9:2. అది మరణాంధకారము. భారతదేశములో కూడా ఈ మరణాంధకారం ఉన్నది. నా బాల్య దినములను జ్ఞాపకము చేసుకుంటే దుర్మార్గమైన దేవాలయములు అక్కడ చుట్టూ ఉండిన దుష్టమైన భాష ఉండింది. క్రైస్తవుల గుంపు ఎక్కడ ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. మా సంఘస్థులు ప్రార్థించేవారు గనుక మా సంఘం వెలుతురుతో నిండి ఉండింది. దేవుడు నన్ను భద్రపరిచి కాపాడినాడు. నేను ఇప్పుడు సంఘముల వైపు చూస్తే అలాంటి వెలుగు కనపడదు. క్రీస్తు అక్కడ అలసిపోయి కూర్చున్నాడు. శిష్యులకు కూడా ఆకలి వేస్తుంది కనుక ఏదో కొనడానికి వెళ్ళిపోయారు. క్రీస్తు ఈ లోకమునకు వెలుగు కోసం ప్రార్థించేవాడు. తన జీవితంలో వెలుగు కలిగి ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెలుగును మోసుకొని వెళ్ళేవారు. మనుషుల హృదయములలో పాపపు గ్రహింపును తెస్తారు. వారి హృదయములోనికి వెలుతురు తీసుకుని వెళుతుందని తప్ప నేను పాపిని అని గ్రహించేవారు ఎవరు? క్రీస్తు సమరయకు వెలుతురు తెచ్చాడు. ఆయన నీళ్ల కొరకు అడిగినాడు. ఆమె జవాబిచ్చింది, నేను ఒక సమరయ స్త్రీని. మీరు మా చేతుల దగ్గర నుంచి త్రాగడానికి నీళ్లు అందుకోరు కదా. ఓ స్త్రీ, నీవు గుడ్డిదానివి. నిన్ను నీళ్ల కొరకు అడిగేది ఎవరో నీవు ఎరుగవు. నువ్వు ఎరిగి ఉంటే ఆయన యొద్ద నుండి జీవజలములు కోరేదానివి.
నువ్వు ఆ నీళ్లు త్రాగితే జీవజలములు ఊరే బావిగా తయారవుతావు అని యేసు చెప్పాడు. ఆమెలో వెలుగు లేదు. కావున దేవుని విషయాలు ఆమె గ్రహించుకోలేకపోయింది. అనేక మంది బైబిలు ఎరిగిన వారు లేరు. ఒక మనుష్యుడు బిల్లీ సండే గారి దగ్గరికి వచ్చి ఇలాగన్నాడు, నేను చాలా ప్రార్థిస్తున్నాను కానీ ఏమీ జరగలేదు. బిల్లీ గారు ఇలాగన్నారు, నీలో పాపం ఉండాలి. మొట్టమొదటిలో ఆ మనుష్యుడు దానికి అంగీకరించలేదు, కానీ తరువాతే ఇలాగన్నాడు, 12 ఏళ్ల క్రితం మా కంపెనీలో బడ్జెట్ను నేను సరిచూస్తూ ఉండగా నేను హెచ్చుగా వచ్చిన డబ్బును నా జేబులో వేసుకున్నాను. అది ఇదిగో ఇది నిన్ను చీకటిలోనికి నడిపించింది అని బిల్లీ గారు చెప్పారు. నువ్వు పాపమును దాచిపెడితే చీకటి వస్తుంది. పశ్చాత్తాపడకుండా పాపపు ఒప్పుకోలు లేకుండా నీకు న్యాయం అర్థం కాదు. దేవుని ఉన్నతమైన ఉద్దేశ్యములను నువ్వు ఎన్నడూ అర్థం చేసుకోలేవు. నువ్వు పశ్చాత్తాపడినప్పుడు బైబిల్ ఒక నూతనమైన పుస్తకంగా మారుతుంది. ఎవరు దీన్ని కలిగించారు? కాలేజీలో ప్రొఫెసర్లు కాదు, కానీ సామాన్యులైన మనుషులే. వారు పరిశుద్ధాత్మ వలన నడిపించబడ్డారు. మన హృదయములో ఉండే దేవుని స్వరం మనలో కొంతమందిని అణిచివేస్తుంది. దేవుడు నీలో ఒక ప్రవక్తను చూస్తున్నాడు. దేవుడు నీలో ఒక మిషనరీని చూస్తున్నాడు. అనేకమైన పట్టణములకు, గ్రామములకు నీలో ఒక వెలుగును చూస్తున్నాడు. ఆయన కానీ నీవు ఎక్కడ ఉన్నావు? ఆ డబ్బును తిరిగి ఇచ్చివేయమని బిల్లీ ఆ మనుష్యునితో చెప్పాడు. ఆయన అన్నాడు, నాకు 20,000 రూపాయల జీతం వస్తుంది. వాళ్ళు ఎల్లప్పుడూ నన్ను నమ్మరు. ఇప్పుడు నేను వెళ్ళి నా పాపం ఒప్పుకొని డబ్బు తిరిగి ఇచ్చివేసేది ఎలాగూ? నేను నా ఉద్యోగం పోగొట్టుకుంటానేమో. నీకు వచ్చే ఫలితమును నీవు ఎదుర్కోవాలి అని బిల్లీ గారు అన్నారు. ఆ వ్యక్తి విధేయత చూపించాడు. మేనేజర్ గారు తన చేతులు ఈ వ్యక్తి చుట్టూ వేసి ప్రార్థించాడు. ఆయన సమరయ ద్వారా వెళ్ళవలసి ఉండింది. యేసు మీ హృదయములో వెలుగు పెట్టాడు. అది పట్టణమంతటిని వెలిగించి వేసింది. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.